ఉద్దాన రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా కృషి చేస్తానని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కరిస్తానని పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. జీడి రైతు మద్దతుకు కృషి చేస్తాను. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష. ఉద్దాన రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా కృషి చేస్తానని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి సమస్యలను తీసుకువెళ్లి పరిష్కరిస్తారని పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. మంగళవారం కాశీబుగ్గలో జరిగే జిల్లా స్థాయి హార్టికల్చర్ సెమినార్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలాసలో జీడీ బోర్డు, సోంపేటలో కొబ్బరి బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. రైతన్నల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ఉద్యానంగా పేర్కొంది. అటు ఇచ్చాపురం, ఇటు పలాస నియోజకవర్గాల్లో జీడి, మామిడి మరియు కొబ్బరి ఎంత రాష్ట్ర మరియు దేశవ్యాప్తంగా ప్రత్యేకత సంతరించుకుందో మనందరికీ తెలుసు. అయితే కాలం మారుతున్న కొద్దీ కొత్త తెగుళ్ళు, కొత్త అనుమానాలతో ప్రతిసారి కూడా రైతులకి కొంచెం ఇబ్బంది జరుగుతూనే ఉంది. ఇలాంటి జిల్లా స్థాయి సదస్సులను ముఖ్యంగా మా ఉద్యానంలో నిర్వహించడం ద్వారా ఈ కాలంలో ఆ పంటలను పండిస్తున్న రైతులకు వచ్చే అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి, అలాగే ఎప్పుడు పాత పద్ధతుల్నే ముందుకు తీసుకెళ్తున్న మా రైతు సోదరులకు ఇంకా పంటలు బాగా పండించడానికి కానీ, మేలు జాతిగా వంగడాలను కానీ పరిచయం చేయడానికి ప్రత్యేకంగా అధికారులు వచ్చారు. ఇలాంటి సదస్సుల్ని దయచేసి ఆ అధికారులు ప్రభుత్వం సలహాతో ఎందుకు పెడుతున్నామో సదస్సుకు వచ్చిన వాళ్ళు పూర్తిగా ఉపయోగించుకోవాలని, వారి తాలూకా విజ్ఞానాన్ని, ఆ టెక్నాలజీని కోరుకుంటూ, మరి మీ శాసనసభ్యురాలుగా, ఉద్దానం ప్రాంత అమ్మాయిగా మీ అందరికీ మాట ఇచ్చినట్టు ఉద్దాన ప్రాంతంలో జీడికి మినిమం సపోర్టింగ్ ప్రైస్ అన్నది ఇక్కడ రైతు సోదరులకి మాట ఇచ్చాము. దానిని రిప్రజెంట్ చేయడానికి ఒక వారం 10 రోజుల లోపల ఉత్సాహంగా ఉన్న రైతులందరితో కూడా కలిసి ఢిల్లీ మన జిల్లా రాష్ట్ర మంత్రి గారు మరియు మన జిల్లా నుంచి కేంద్ర మంత్రిగా ఈ రోజు ప్రాతినిధ్యం వహిస్తూ మనందరికీ అండగా ఉంటున్న రామ్మోహన్ నాయుడు గారి సహకారంతో దేశ వ్యవసాయ శాఖ మంత్రి గారికి మన ఉద్యానం జీడి పంట ప్రత్యేకతని, ఇక్కడ రైతులకి వచ్చే ఏకైక ఆదాయాన్ని దీనికి మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఇవ్వగలిగితే ఉద్యానం రైతులకి జరిగే మేలుని వివరించడానికి వెళ్తున్నాము. అది నా బాధ్యత. అలాగే పక్కనున్న ఇచ్చాపురం సజ్జన్ ఎమ్మెల్యే సోదరుడు అశోక్ గారితో కలిసి ఇటు కొబ్బరి బోర్డుని, అటు ఇచ్చాపురంలోని జీడి క్యాష్యూ బోర్డుని, ఇటు పలాసలోని కూడా సాధించే దిశగా కూడా ముందుకెళ్తున్నారు. మాట కూడా ఇవన్నీ